ప్రియమైన సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనకు కొత్త ఉదయాన్ని దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, నిన్నటి బాధలను ఆందోళనను దేవుని చేతుల్లో ఉంచుచు ఈరోజు ఆయన సన్నిధిలో ఆనందంతో ప్రారంభిద్దాం. ఈ మంగళవారం ఉదయం దేవుని ఆశీర్వాదం, సమాధానం, బలము మన కుటుంబాలపై నిలిచి ఉండాలని ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు కొదువ లేదు. ప్రియులారా, మన జీవితంలో మనకు ఎన్నో అవసరాలు, ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో మనము సహాయం చేసేవారు కనిపించకపోవచ్చు, కానీ దేవుని వాక్యము చెప్తుంది యెహోవా నా కాపరి అని. ఇక్కడ కాపరి అంటే కాపరి తన గొర్రెలను జాగ్రత్తగా కాపాడినట్లు దేవుడు మన జీవితాన్ని కూడా జాగ్రత్తగా నడిపిస్తాడు. మనకు కావలసిన సమయంలో అవసరాలను తీర్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన హృదయము కలవరపడినప్పుడు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. మన బలహీనలతో బలం ఇచ్చేవాడు ఆయనే. ఈరోజు మనము ఏ పరిస్థితిలో ఉన్నా భయపడవద్దు. మన భవిష్యత్తును దేవుని చేతిలో సురక్షితంగా ఉంది. మనుషులు మర్చిపోయినా దేవుడు మనల్ని మరవడు. ఆయన మీకు ముందుగా నడిచి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఉదయము విశ్వాసముతో చెప్పండి, ప్రభువా నీవే నా కాపరి, నాకు కొదువ లేదని. ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియులారా, ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమును మాకు అనుగ్రహించినందుకు నీకు వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు మొత్తము మీ కృపలో మమ్మల్ని నడిపించుము. భయపడుచున్న వారికి ధైర్యం ఇవ్వము. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థత పరచుము దేవా. ప్రభువా, హాస్పిటల్లో ఉండి దేవా తండ్రి మమ్మల్ని కాచి కాపాడు రక్షించమని అడుగుచున్న వారికి మీరే సహాయం దయచేయము. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల్లో ఉంటున్న కుటుంబాలను మరి మీరే వారికి తోడు నీటుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగాలలో దూర ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. వాళ్ళు వెళ్ళవచ్చు పర్యంతం మీదకు వారి తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వ్యాపారం చేసే వారికి వారి వ్యాపార అభివృద్ధికి మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం దేవా. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ప్రేమ, సమాధానం, ఆనందంతో నింపుము ప్రభువా. ప్రభువా, ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మాకు మీరే ముందుండి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం. దేవుడు ఈరోజు మీకు సమృద్ధిగా ఆశీర్వదించును కాక. ఆమెన్.